సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పట్టణ వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అన్ని ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున మంగళవారం తెనాల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో అన్ని ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. ఉదయం శ్రీ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి బాలభోగం మహానివేదన అనంతరం 8:15 దేవస్థానం తీర్మానం చేశారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు యథావిధిగా దేవస్థానం తెరిపిస్తారు. దేవస్థానం ప్రాంగణం యావత్తు శుద్ధి జరిపించి 8 గంటల నుండి పూజలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆలయ సహాయక కమిషనర్ ఈవో వి అనుపమ పర్యవేక్షణలో అర్చక స్వాములు జరిపించారు. తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పాల్గొన పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా కేతుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా ఈ రోజున తెల్లవారుజామున ప్రాతకాలార్చనాది కైంకర్యాలు నిర్వహించి బాలభోగ నివేదన 6 గంటలకి చేసి 7:30కి మధ్యాహ్న నివేదన అర్చనా కార్యక్రమం నిర్వహించి 8 గంటలకి సాయంత్రం చేయవలసిన అర్చనా కైంకర్యాలు నిర్వహించి ప్రసాద వినియోగం చేసి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేయటం జరిగింది. ఈ గ్రహణ సందర్భంగా దేవాలయాన్ని తీర్మానం చేయటం జరిగింది. అలాగే ఈ రోజున నిత్య కళ్యాణోత్సవం అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేయటం జరిగింది. ఆగమ శాస్త్రానుసారం వైఖానస ఆగమ శాస్త్రరీత్యా జరుగుతున్నటువంటి ఈ వైకుంఠపురంలో అర్చనాది కైంకర్యాలన్నీ కూడా గ్రహణ సందర్భంగానే గ్రహణానికి ముందుగా ఉన్న సమయంలో త్రికాలార్చనాది కైంకర్యాలు నిర్వహించటం, ప్రసాద వినియోగం చేయటం, దేవాలయం తీర్మానం చేయటం సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజున దేవాలయాన్ని మూసివేయటం జరిగింది. దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి బి అనుపమ గారి ఆదేశానుసారం దేవాలయాన్ని 8:11 తీర్మానం చేయటం జరిగింది. ప్రత్యేకించి సింహరాశిలో పుట్టిన వాళ్ళు, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. 3:15 నుండి రాత్రి 7:45 వరకు ఈ గ్రహణ సమయం ఉంటుంది. మధ్యకాలం 4:15 పూర్తి అంత్యకాలం 7:45 ప్రారంభం 3:15 నుండి ఈ గ్రహణం సంభవిస్తూ ఉంటుంది. అందుకని ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు అలాగే సింహరాశిలో ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. వీలున్నంత వరకు రాత్రి 9 గంటలకి తలస్నానం చేసి అప్పుడు వండుకొని తినాల్సిందే తప్ప ముందుగా వండిన పదార్థాన్ని కూడా స్వీకరించకూడదు. వారే కాదు, మన అందరం కూడా ఈ మధ్యాహ్నం భోజనం 11 గంటల లోపే అందరూ భోజనం చేయాలి. రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయాలి. మధ్యలో ఏ ఆహార పదార్థాలు తినకూడదు. అలా తింటే శారీరక రుగ్మతలు వస్తాయి. ఇది శాస్త్రం చెప్తున్నది. అందుకనే దేవాలయాన్ని సాంప్రదాయ పద్ధతిలో త్రికాలార్చన నిర్వహించి దేవాలయం తీర్మానం చేయటం జరిగింది. రేపు ఉదయం 6 గంటలకి పుణ్యాహవచన ఆలయ కోయిల ఆల్వాల్ తిరువంజనోత్సవం, స్వామివారికి విశేష అభిషేకాలు, అలాగే ఉత్సవమూర్తులకి స్నపన తిరువంజనం ఇవన్నీ నిర్వహించి ప్రాతకాలార్చన 8 గంటలకి స్వామివారికి నిర్వహించి బాలభోగ నివేదంతో భక్తులందరికీ 8:30 నుండి స్వామివారి దర్శనం జరుగుతుంది. ఈ అసౌకర్యాన్ని